దావీదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి. షిమి అనేవాడు ఎదురుపడ్డాడు. షిమి అనేవాడు, ఇప్పుడు మనం ఏడ చిక్కుతామా, 4 మాటలు వేద్దామని రెడీగా కాసుకునే దౌర్భాగ్యులు ఉంటారు. నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఈ టైప్ వాళ్ళు. ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడు అనుకో, ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు. ఆహా, ఏదో లేచింది వాడి మీద ధ్వజం, నేను కూడా ఒక రాయి వేయాలి అని. ఈ షిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ. గుంట నక్కలాగా పొంచి ఉంటారు. అందరూ వేస్తున్నారుగా నాదొక రాయి అన్నట్టు. ఎట్లాంటి షిమిలు ఒకటి కాదు, 100 కాదు, 1000 వచ్చినా సరే దావీదుని ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. కానీ షిమిగాళ్ళు ఏం చేస్తారు? షిమిగాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు రాళ్ళు వేస్తారు, తర్వాత కాళ్ళు పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే నువ్వు కూడా ఎక్కడ చిక్కుతావా, 4 రాళ్ళు వేద్దామని షిమిగాళ్ళు నీకు కూడా ఉంటారు. ఇంటి పక్క ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బంధువర్గంలో ఉండొచ్చు, బజార్లో ఉండొచ్చు. షిమిగాళ్ళు